అయ్యో దేవుడా, నా కష్టాన్ని ఎవరితో చెప్పుకొని 3 చెరువులు నీళ్లు తాగించేస్తారు. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా, పంపు కొడుతున్నారు. సార్ ఎందుకు సార్ గోడకేసి అలా తలగొట్టుకుంటున్నారు? ఎందుక? నువ్వు చెప్పిన విషయం వింటే ఎవరైనా నోటితో నవ్వుతారంటాయా? కారు వచ్చి హత్య చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కారు మర్డర్ చేయడం మేము ఇద్దరం కళ్ళారా చూసాం. ఎప్పుడు? మత్తులో ఉన్నప్పుడా? నేను కూడా అలాగే నాటు సారా తాగి మత్తెక్కితే ఇటువైపు త్రిష, అటువైపు శ్రేయ ఉన్నట్టు కళ్ళకు కంటుంటాను. ఇవన్నీ ఎక్కడైనా బయటకు చెప్పుకుంటావా? ఇన్స్పెక్టర్, బీ సీరియస్. మేమేం అల్లాటప్పగాళ్ళం కాదు, విఐపీలో. నేను చెప్తున్నాను, మా పార్ట్నర్ సురేంద్ర బాబుని చంపింది ఆ దయ్యం కారే. అయ్యో, మళ్ళీ పంపు కొట్టేస్తున్నాడే. సరే, ఆ కారు డీటెయిల్స్ పూర్తిగా చెప్పండి. అది చాలా ఓల్డ్ టైప్ కారు, 48 కానీ 50 మోడల్ కానీ ఉండొచ్చు. ఏంటయ్యా చెబుతున్నావు? ఇలా చెప్తే ఎలా? నేను కారు నెంబర్, రిజిస్ట్రేషన్, కలరు ఇవన్నీ కరెక్ట్ గా చెప్తేనే కనిపెట్టలేను. ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తే నేను జాబ్కి రిజైన్ చేయాల్సిందే. ఓకే, నేను రిజైన్ చేయటమా? సార్, మా వాడ కారు బొమ్మ గీస్తాడు చూడండి. తోసే, అదే గీసే. హత్య చేసింది ఈ కారు. ఇది భారతీయుడు సినిమాలో ముసలి కమలాసన్ కారులో ఉంది. ఇదేనా మీ దెయ్యం కారు? సరే, నేను కమిషనర్ గారితో మాట్లాడతాను, మీరు బయలుదేరచ్చు. సార్, దయచేసి ఈ కంప్లైంట్ కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నట్టు కనబడుతుందా నీకు? కార్టూన్ కారు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి వచ్చారు. ఎలానే? ఇదిగా అప్పుడప్పుడు పిలుస్తుంటాను, అవసరాన్ని బట్టి రావాల్సి ఉంటుంది. ఓకే?